అంశమే మరొకటి ఆల్రెడీ 6 అయినా సరే మూసీ నది ప్రక్షాళన చేస్తాం అంటూనే కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా. అంటే దెయ్యాలను దగ్గరికి రానివ్వద్దు అంటే కార్యకర్తలకి నేతలకు పిలుపునివ్వడం అనమాట. అంటే అప్పట్లో కవిత రాసిని అంటే ఒక దేవుడి చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ తన రాసిన లేఖను వీళ్ళు అస్త్రంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు ఆ వ్యాఖ్యలు బట్టి చూస్తుంటేనే. ఒకటి రేవంత్ రెడ్డి గారు కొంచెం పరిణతి తెచ్చుకోవాలి. ప్రభుత్వ కార్యక్రమాలు ఏమి, పార్టీ కార్యక్రమాలు ఏంటి? ప్రభుత్వ కార్యకలాపాల్లో ఖచ్చితంగా ప్రభుత్వం చేసే పనులు చెప్పుకునే ప్రయత్నం చేయాలి. నేను చేసింది శంకుస్థాపన అంటే ప్రభుత్వ కార్యక్రమం. చాలా మంది మంత్రులు ఉన్నారు, తానున్నారు. కందమల్ల రిజర్వేయర్తో పాటు యాదాద్రి మన జిల్లాలో తిరిగారు. తిరిగినప్పుడు ప్రభుత్వం విమర్శ కంటే వాళ్ళు పాజిటివ్గా మేమేం చేస్తున్నారో చెప్పుకోవాలి. మూసీ నది ప్రక్షాళన గురించి చెప్పుకున్నాం, చాలా కరెక్ట్. కానీ దయ్యాలు వీటి గురించి మాట్లాడాల్సిన అవసరం అక్కడ లేదంటున్నా. నిజంగానే పార్టీ సమావేశం ఉందనుకోండి, మొత్తం తిప్పి కొట్టండి, వాళ్ళని మొత్తం అంతా ఏదైనా విమర్శ చేయండి, ఏ పార్టీ అయినా సరే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే స్కూల్ పిల్లల ఫంక్షన్లు కానీ, కొత్తగా అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తూ ఉద్యోగులకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చే ఫంక్షన్లు కానీ చాలా తీవ్రంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అందుకని కొంచెం తీవ్రత తగ్గించుకుంటే బెస్ట్. రెండోది ఏంటంటే మూసీ నది ప్రక్షాళన విషయంలో నేను ఆయనకు ఏకీభవిస్తున్నాను. కానీ చేయాల్సిన పని ముందు చేయాల్సిన పని వెనక చేయాల్సిన పని ముందు చేశారు. మొదలు ఏం చేశారు, హైడ్రా, మూసీ ఈ రెండింటిని కలగలిపి మనకు చూపించారు, ఒక సినిమా చూపించారు. హైడ్రా అంటే ఒక పెద్ద ప్రమాదం మీద పడ్డదని చెప్పి ఎవరిది మాత్రం వాళ్ళు కూలగొట్టుకుంటూ పోయి ఇన్కన్వీనియన్స్ నుంచి మొదలుకొని అందరికీ కూలగొట్టు, పేదలు పెద్దలు అనుకుంటే కూలగొట్టుకుంటూ పోయి. దానివల్ల ఏమైంది, హైడ్రా అంటే భయం ఏర్పడింది. నేను ఆనాడే అన్నా, హైడ్రా మీరు దూకుడుగా పోకండి, రంగనాథ్ గారు ఒక రాజు కాదు, రేవంత్ రెడ్డి సామ్రాజ్య అధినేత కాదు, మీరు ఏదైనా మనకు అక్రమం జరిగితే వాళ్ళకి నోటీసులు ఇచ్చి కూలగొట్టండి, న్యాయం అదే కదా. దాంతోపాటు నోటీసులు ఇస్తే వాడు కోర్టుకు పోతాడు, పోనీయండి, కోర్టులో కూడా మంచి వచ్చాడో తేలుతుంది కదా. అది కాకుండా మీరు FTL లెవెల్ కానీ ఇవన్నీ కూడా మీరు కొలతలు లేకుండా మీరు కొలిసి సర్వే చేసి ఇక్కడ దాకా దీని హద్దులు అని చెప్పిన తర్వాత అందరూ దానిలో లోపలికి వచ్చే వాళ్ళందరూ వాళ్ళు తీసేసుకుంటారా, లేక కూలగొట్ట దాకా అవుతారా చూడొచ్చు. హైడ్రా అటువంటి మూసీకి వస్తారు. మూసీ సుందరీకరణ ఒకసారి మూసీ ప్రక్షాళన అంటారు. మూసీ ప్రక్షాళనకు ఎవరు ఆటంకపరచరు. కానీ ప్రక్షాళన పేరు మీద రెడ్ లైన్ బ్లూ లైన్ గీసి రెడ్ లైన్ దాటి బ్లూ లైన్ లో కొట్టేశారు వీళ్ళు చేసిన పని. అది రెడ్ లైన్ అంటే నదీ పరివాహక ప్రాంతం కాదు, నది లోపల, నదీ గర్భం అంటాం. నదీ గర్భంలో తీసేస్తే ఎవ్వరు వద్దన్నారు, ఎందుకంటే వాళ్ళు ప్రమాదకరంగా వాళ్ళు కట్టుకుందే తప్పు. కానీ నదీ పరివాహక ప్రాంతం అంటే పక్కన ఏదైతే మన బఫర్ జోన్ ఉంటుందో దానిలో కట్టుకున్న వాళ్ళు తప్పే. కానీ పర్మిషన్లు ఇచ్చింది ఎవరు, వీళ్ళే కదా, గవర్నమెంటా. అట్లాగే లోన్లు ఇచ్చింది ఎవరు, బ్యాంకులే కదా. మరి మధ్యతరగతి తెరువు పోయి వాళ్ళ బిల్డింగ్లు కూలగొడుతుంటే కూడా వచ్చింది. అప్పుడు ఏమన్నారు, హైడ్రా వేరు మూసీ వేరు అన్నారు. హైడ్రా మూసీని కలిపి కొట్టరా కావేటరా కానీ చేసింది వీళ్ళే, మళ్ళీ వేరే అన్నారు. ఇప్పుడు చూడండి, హైడ్రా మెల్లగా చేసుకుంటూ పోతుంది కదా, ఎవరైనా అభ్యంతరం పెడుతున్నారా? ఆనాడు దూకుడుగా పోయింది కనుక అభ్యంతరం పెట్టారు. మూసీ నది ప్రక్షాళన కూడా గంగా యమున నది ప్రక్షాళన లాగా, అట్లాగే సబర్మతి నది ప్రక్షాళన లాగా. సబర్మతి నది కూడా చాలా దుర్మార్గం జరిగింది, అది పెద్ద ప్రక్షాళన ఏం కాదు, కానీ నయమే ఉన్నంతలో. కనుక వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేస్తే మంచిదే, వేరే డల్లాస్ పోవాల్సిన అవసరం లేదు. మన సబర్మతి నది మన ప్రక్షాళనలో ఏం జరిగింది చూస్తే కొంతవరకు దాని నుంచి పాఠాలు నేర్చుకొని మనం మూసీ నది కూడా బాగా చేసుకోవచ్చు. కానీ మూసీ నదిలోకి నీళ్ళు ఏం చేస్తా అంటున్నాడు, పైన నీళ్లు లేవు, వికారాబాద్ నుంచే పుడుతుంది మూసీ నది, ఇటు పక్క చేవేళ్ల ప్రాంతం నుంచి ఈసా నది పుడుతుంది, ఈ రెండు కలిసి బాబు గడదారు కలుస్తాయి, నీళ్లు లేవు కదా. కనుక దాన్ని మొదలు చేయాల్సిన పని మొదటి నుంచి నేను మూసీ నది ప్రక్షాళనలో గత ప్రభుత్వానికి సలహా ఇచ్చింది, ఇప్పుడు ఈ ప్రభుత్వానికి సలహా ఇస్తుంది ఏంటంటే, మురికి నీళ్ళన్నీ మూసీ నదిలో కలిసిన తర్వాత మీరు ఎన్ని నీళ్లు పోసినా కూడా అది ప్రక్షాళన కాదు. ఏం చేయాలి, మీరు ఈ మురికి నీళ్లు ప్లస్ అశుద్ధం కూడా మనకు టాయిలెట్స్ మొత్తం అంతా అందులోకి పోతుంది కనుక దానికి వేరే పైపులు అనేసి ఒక 100 కిలోమీటర్లు దాటి తీసుకుపోయి విడిచిపెట్టినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టాలి, అట్లాగే మన STPs కట్టాలి. STPs కూడా కట్టారు, 38 STPs గత ప్రభుత్వంలో కట్టారు కూడా. ఇవి కట్టిన తర్వాత అప్పుడు మీరు నీళ్లను ప్రక్షాళన చేయండి. అది కలిసేది కలుస్తుంటది, మీరు నీళ్లను ప్రక్షాళన చేస్తా అంటే కాదు. అందుకని మొదలు ఎవరికి పెద్దగా ఎఫెక్ట్ కాకుండా, పేదలు నష్టపోకుండా, మధ్యతరగతి వారు నష్టపోకుండా మీరు చేయాల్సిన పని ఏంటంటే నదీ గర్భం లోపల ఆక్రమణను తొలగించారు కూడా పద్మ గారు. 238 మందిని తొలగించి వాళ్లకు గతంలో ఎవరు కట్టించినా ప్రభుత్వం శాశ్వతం, కానీ KCR గారి ప్రభుత్వంలో కట్టించిన 238 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వాళ్ళకి కేటాయించారు. బలాల MIM ఎమ్మెల్యే ఆయన బాగుందా, సౌకర్యాలు బాగున్నాయా అని అడిగొచ్చారు కదా. ఎప్పుడైనా ఆకస్మికంగా వరద వచ్చినా లేకపోతే ఆ మురికి కూపంలో బతికిన వాళ్లకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే పోతారు కదా, పోయింది కూడా కదా. అందుకని మెల్లగా ఏ సంస్కరణ అయినా ఆ సంస్కరణలో భాగమైన ప్రజలను భాగస్వామ్యం చేసినప్పుడు మాత్రమే సంస్కరణ సాధ్యమవుతుంది తప్ప
రాజకీయ కోణంలో నేను మూసి చేసుకుపోతా అన్న మానస పుత్రిక అంటే మంచిదే, మనందరి మానస పుత్రిక. కానీ మూసి నది ప్రక్షాళనలో 80,000 కోట్లు 90,000 కోట్లు అంటున్నారు, 1,00,000 కోట్లు అంటున్నారు. మళ్ళీ సేమ్ కాళేశ్వరం లాగా కాకుండా దీని మీద ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా నదీ ప్రక్షాళనకు, నదీ జలాలని జాతీయ ఆస్తి కిందకి వస్తాయి కనుక వాళ్ళని తీసుకోవాలి. దాని ద్వారా మూసి సుందరీకరణ చేసిన ప్రక్షాళన మొదలు, తర్వాత సుందరీకరణ. అంటే మనం స్నానం చేసి మొహం కడుక్కునే కదా పౌడర్ వేసుకునేది, సుందరీకరణ పౌడర్ వేసుకునేది లాంటిది. మనం స్నానం చేయడం అనేది శుద్ధీకరణ, ప్రక్షాళన. ఈ రెండు ఒకటిగా చూడకండి. మొదలు ప్రక్షాళన చేయండి, తర్వాత సుందరీకరణ చేయండి. ఆయన మానసపుత్రికే కాదు, మనందరి మానసపుత్రిక మూసీ నది ప్రక్షాళన కావాలని అందరం కోరుకుందాం. దీన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు. హైడ్రాను మూసీని కలపొద్దని నేను అనుకుంటాను.